హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మన దగ్గర డియో వచ్చింది. చూడండి, డియోకి అయితే కొత్త మోడల్, లేటెస్ట్ మోడల్ BS6 అయితే వచ్చింది. దానికి ఐస్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఫిలిం వేస్తాము. మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ బిఫోర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బైక్ అయితేనా. ఇప్పుడు కొత్తగా షోరూమ్ నుంచి అయితే బైక్ తీసుకొని వస్తున్నాడు. ఈ బైక్ అయితే మొత్తం ఫుల్ మాడిఫికేషన్ చేస్తాము. అది కూడా క్లాసిక్ అండ్ న్యూ లుక్తో అయితే చేస్తాము. మొత్తం డిజైన్ చేసింది వచ్చేసి న్యూ మోడలే, అసలు కాపీ రేటే దీనికి లేదు. చూడండి, మొత్తం వీడియో వరకు చూడండి. లాస్ట్లో మా డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఈయన వచ్చేసి బండి ఓనర్ గాయ్స్. ఈయన వచ్చేసి మనకి ఫిలిం మొత్తం వెహికల్కి నీట్గా డిజైన్ చేయించుకున్నారు. మన షాప్ అడ్రస్ అయితే లాస్ట్లో ఇస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఫస్ట్ ఇండికేటర్స్కి మ్యాట్ బ్లాక్ ఫిలిం అయితే వేస్తున్నాము. అవి స్క్రాచెస్ పడకుండా అండ్ అలాగే లైటింగ్ ఎక్కువ రాకుండా దానికి అయితే మళ్ళీ డిజైన్ కట్ చేస్తాము. సో ఫస్ట్ నేనైతే పేపర్ రిమూవ్ చేసేసి దానికైతే స్టిక్ చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇలా మ్యాట్ లామినేషన్ వేసుకున్న వల్ల లైటింగ్ 50% తగ్గుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే వచ్చేసి ఫినిషింగ్ చూసే లుకింగ్ బాగుంటుంది. అండ్ అలాగే స్క్రాచెస్ పడకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే నేను మొత్తం దాన్ని పేపర్ని అయితే స్టిక్కర్ని అయితే హీట్ చేసేసి మొత్తం కరిపించేసి దాంట్లో స్క్యూజర్తో అయితే మొత్తం రఫ్ చేసి అండ్ అలాగే నీట్గా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. మీకు ఎవరికైనా మన స్టిక్కరింగ్ కావాలంటే మా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే లాస్ట్లో ఇస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అయితే అవుతుంది. అండ్ రెండు సైడ్లు అయితే ఇప్పుడు వేసేసిన చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మ్యాట్ బ్లాక్ 2 సైడ్స్ అయితే వేసినాను. అండ్ నేను కటింగ్ అయితే లాస్ట్లో చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే అంతా కటింగ్ అవుతుంది. ఈ విధంగా అయితే మొత్తం మ్యాట్ బ్లాక్ ఫిలిం అయితే వేసినాను. దాని పేరు వచ్చేసి మ్యాట్ బ్లాక్. ఇదే మన షాప్ స్టిక్కర్స్, అమ్మ స్టిక్కర్స్. అండ్ అలాగే మడ్గాడ్కి స్టార్ వేయమంటే స్టార్ కూడా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మిషన్లో కట్ చేసాను. దాన్ని మిషన్లో కట్ చేసి దానిపైన పేపర్ వేసి అది నీట్గా అయితే అక్కడ హాఫ్ స్టార్ అంటారు, దాన్ని హాఫ్ స్టార్ అయితే వేస్తున్నాను. చూడొచ్చు మీరు, ఈ విధంగా అయితే వేసినాను. ఈ విధంగా అయితే మొత్తం నీట్గా అయితే కనిపించేసినాను, చూడొచ్చు. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వచ్చేసి హెడ్ లైట్కి వచ్చేసి ఇక్కడ ఐస్ అయితే వేయమని చెప్పినారు. నైట్ టైమ్స్ అయితే అది ఆ బైక్కి ఐస్ ఉన్నట్టుగా అయితే దానికి ఉంటుంది. అది అయితే ఇలా వేస్తున్నాను చూడండి. ఇలా అయితే ఫస్ట్ రెడ్ ఫిలిం వేసి దానికి కలర్ లైట్ అయితే వైట్ పడుతుంది. అది ఫిల్టర్ అయ్యే కోసం రెడ్ అయితే వేసేసి దానిపైన మ్యాట్ బ్లాక్ అయితే వేస్తాము. మొత్తం లైటింగ్ కవర్ అవుతుంది. అండ్ అలా మొత్తం కవర్ చేసిన తర్వాత దానికి మిషన్లో అయితే ఐస్ కట్ చేసి ఈ విధంగా అయితే దాన్ని రిమూవ్ చేసేస్తాము. ఆ రిమూవ్ అయిపోయిన తర్వాత మేము ఆ స్టిక్కర్ని అయితే ఐస్ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసేస్తాను. అండ్ లోపల రెడ్ ఫిల్టర్ వేసినారు కదా, ఆ ఫిల్టర్ వచ్చేసి రెడ్ ఐస్ లాగా అయితే కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఐస్ అయితే పవర్ఫుల్ అయితే ఉంటుంది, చూపిస్తాను. అది కూడా నైట్ అయితే అది చేసే లోపు పని అయితే చాలా ఉంది. ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే లైట్ బంద్గా ఉన్నప్పుడు కూడా వస్తుంది అండ్ లైట్ ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఈ విధంగా అయితే వెహికల్ చేసినాము. ఇంకా అంతేకాదు, ఇంకా చాలా అయితే ఉంది, చూపిస్తాను చూడండి. మీటర్ పైన స్క్రాచెస్ పడగానే అయితే మీటర్ పైన ఫిలిం అయితే వేసుకుంటున్నాడు 50%. అంటే అలో ఫ్రెండ్స్, ఎవరు ఏమన్నారు, పోలీసులు పెట్టుకున్నా కూడా ఇబ్బంది అయితే లేదు. 50% అయితే అలౌనే ఉంది. లైటింగ్ ఎక్కువ రాకుండా అయితే అలా వేసుకున్నారు. అండ్ దాన్ని అయితే మొత్తంగా క్లీన్ చేసి ఈ విధంగా అయితే స్క్రీజర్ అయితే రఫ్ చేస్తున్నాను చూడండి. మొత్తం అయితే ఇక్కడ అలా రఫ్ చేయాలి. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి హీటర్తో అయితే దానికి మొత్తం హీట్ చేయాలి, బార్డర్స్ ఏం లేకుండా అయితే. ఇలా హీట్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇలాయితే పేరు వేసి ఇక్కడ పేరు మొత్తం అయితే నేను కట్ చేసి ఆ ఫిలిం అయితే రిమూవ్ చేసేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు మీటర్లో లైట్ పడినప్పుడు నైట్ టైం అయితే బాగా ఫినిషింగ్ పవర్ఫుల్ అయితే ఉంటుంది. అది ఇలా ఇండికేటర్స్ అయితే ఇలా పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇండికేటర్స్కి కట్ చేస్తాను చెప్పినాను కదా లాస్ట్లో, అది అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మొత్తం షేప్స్ అయితే కట్ చేస్తాను. అక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ముందే అయితే. మీకు ఇలాంటి స్టిక్కరింగ్ కావాలంటే రాయచోటి మన షాప్ ఉంది, రాయచోటిలో చెక్ పోస్ట్ దగ్గర అహ్మద్ స్టిక్కర్స్. అండ్ అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా వీల్స్ కూడా అయితే వేయమని చెప్పినారు. అలాయ్ వీల్స్కి అయితే నైట్ టైం వచ్చేసి ఫుల్ షో ఉంటుంది ఫ్రెండ్స్. నైట్ టైం వచ్చేసి అవి మెరుస్తూ ఉంటుంది లైటింగ్కి అయితే. బండి వెళ్ళేటప్పుడు అద్భుతంగా అయితే కనిపిస్తుంది. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు వీల్ అయితే తిప్పి చూపిస్తాను. ఇలా ఉంటుంది. నైట్ టైం దానిపైన లైట్ పెడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది, అప్పుడు ఇంకా పవర్ఫుల్ అయితే ఉంటుంది, చూడొచ్చు. ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇలా అయితే మొత్తం ఉంటుంది. అది 4 సైడ్స్ అయితే ఆల్రెడీ వేసేసినాను. ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇండికేటర్స్కి ఫిలిం వేసినాను దానికి కూడా. అదైతే వీడియో తీయలేదేమో చూడండి. ఇక్కడ దానికి కూడా బ్లాక్ ఫిలిం వేసి కట్ చేసేసినాను. మా పిల్లోడు వచ్చి చూడండి, ఇక్కడ వీల్ అయితే తిప్పి చూపిస్తున్నాడు ఇంకోసారి అయితే. మొత్తం అయితే ఇలా వస్తుంది.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టిక్కరింగ్ కావాలా, డౌట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు డైలీ వస్తుంటాయి. ప్రతి ఒక్క వెహికల్కి అండ్ బోట్ ఫిట్టింగ్ మొత్తం అయితే ఆల్ స్టిక్కరింగ్ అయితే అవైలబుల్ ఉంది. మొత్తం చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ లైటింగ్ పడినప్పుడు ఆ పేరు అయితే కనిపిస్తుంది. వీడియోలో సరిగ్గా రావడం లేదు కానీ పవర్ఫుల్ అయితే బయట కనిపిస్తుంది. ఈ విధంగా అయితే టోటల్ అయితే అయిపోయింది. ఇది అయ్యాలకు నైట్ ఈవినింగ్ 6 అయితే అవుతుంది. ఈ విధంగా టోటల్ అయితే వెహికల్ ఇలా ఉంది. బిఫోర్ అయితే సాదాగా ఉన్న వెహికల్ కొద్దిగా లైట్గా క్లాసిక్గా మోడిఫికేషన్ చేసినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.